వెల్కమ్ టు కీటాక్స్. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా హామీలు నిలబెట్టుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది అంటూ వైసీపీ చేస్తున్న వెన్నుపోటు దినం నిరసనలు కూటమిలో రాజకీయ హీటు పెంచినట్టుగానే ఉన్నాయి. అయితే సమాధానం చెప్పడానికి బదులు పీడ విరగడ పేరుతో సంబరాలు చేసుకోవాలి అని కూటమి, మరీ ముఖ్యంగా జనసేన పిలుపునివ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలు ఎటువైపు నిలబడతారు? దిస్ ఈజ్ కీటాక్స్. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా సూపర్ 6 తో పాటు ఇతర హామీలేవి చంద్రబాబు నిలబెట్టుకోలేదు, అమలు చేయలేదు అని వైసీపీ భారీ స్థాయిలో నిరసనలు చేస్తామని చెప్తోంది. రైతులకు ఇస్తామని చెప్పిన ఏడాదికి 20,000 ఏమయ్యాయని, ప్రతి బిడ్డకి 15,000 ఇస్తామన్న హామీ ఇంకా ఎందుకు అమలు కాలేదని, ప్రతి ఆడబిడ్డకి నెలకి 1,500 ఇస్తామన్న హామీ సంగతి ఏంటి అంటూ వరుసగా సూపర్ 6 మీద ప్రశ్నలు లేవనెత్తడమే కాదు, అన్ని జిల్లాల్లోనూ నిరసనలు చేయాలి, నిలదీయాలి, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి పెంచాలి అనేది ఈ వెన్నుపోటు దినం ప్రధాన ఉద్దేశం. అయితే దీన్ని కౌంటర్ చేయడానికి విధానపరంగా లోతైన ఆలోచనతో కూటమి ముందుకొచ్చుంటే గనక బ్రహ్మాండంగా ఉండుండేది. హామీల అమలు ఎంతవరకు వచ్చింది అని చెప్పడమో, లేదంటే గనక ఫస్ట్ ఏడాదిలో ఇది మా ప్రోగ్రెస్ కార్డ్, ఇదిగో చెప్పినవన్నీ ఇంతవరకు చేశాము అని ప్రకటించినట్టయితే గనక అపోజిషన్ కి ఫిట్టింగ్ రిప్లై ఇచ్చినట్టుగా ఉండేది. అలా చేయడానికి బదులు వైసీపీ పీడ విరగడైపోయి ఏడాది అయింది, సంబరాలు చేసుకోండి అని చెప్పడం అనేది కేవలం పొలిటికల్ స్టంట్ గానే కనపడుతుంది. ఒక పార్టీ ఓడిపోయి ఇంకొక పార్టీ గెలిచిందనుకోండి, ఏడాది అనేది ఆ గెలిచిన పార్టీకి మైల్ స్టోన్ కావచ్చు, కానీ ప్రజల దృష్టిలో ఈ రాజకీయం కన్నా కూడా ఈ ఏడాది కాలంలో ఏం చేశారు, పర్ఫార్మెన్స్ ఏంటి, పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏం జరిగింది, సంపద సృష్టి ఎంతవరకు వచ్చింది అనేది కదా పాయింట్. ఆ విషయాన్ని వదిలేసి సంబరాలు చేసుకోండి అనే పొలిటికల్ ప్రకటన ఇవ్వడాన్ని బట్టి చూస్తే కూటమి దగ్గర సరైన సమాధానం లేదా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. చాలా విషయాల్లో మన వాళ్ళు అమెరికాని ఫాలో అవడం అనేది ఒక ఆనవాయితీ. 100 రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్, ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటి విధానాలన్నీ అక్కడి నుంచే వచ్చాయి. అలాగే పొటెన్షియల్ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు కూడా ప్రధాన పార్టీలు ఎదురెదురు కూర్చుని ఆర్గ్యుమెంట్ చేయడము, ఎవరి వాదన ఏంటి అనేది వినిపించే సంప్రదాయము అమెరికాలో ఉంది. అట్లీస్ట్ ఏపీలో 1 ఇయర్ పర్ఫార్మెన్స్ విషయంలో అయినా అలాంటి డేటాతో, అలాంటి విధానంతో కూటమి ముందుకు వచ్చుంటే కనుక ప్రజలు అర్థం చేసుకునే అవకాశం ఉండేదేమో. అలా కాకుండా పీడ విరగడ లాంటి ప్రకటనతో సంబరాలు చేసుకోండి అని చెప్పడాన్ని బట్టి చూస్తే ఈ ఏడాది కాలంలో ఇంకా పొలిటికల్ మూడ్ లోనే ఉన్నారని, అడ్మినిస్ట్రేషన్ హామీల అమలు మీద చెప్పలేని పరిస్థితి ఉంది అని కూటమి ఒప్పుకున్నట్టుగా కనిపిస్తోంది అనే అభిప్రాయం చాలా మందిలో వస్తా ఉంది. మీరేమంటారు? కూటమి రాజకీయ స్ట్రాటజీ గంపగుత్తగా వైసీపీకి అడ్వాంటేజ్ ఇచ్చేలాగుందా? దిస్ ఈజ్ కీటాక్స్.